అయితే నీ నిర్ణయం మారదా? మారదు. మారితే నీలాగా విలన్ అవుతానే కానీ హీరోని అవ్వలేను కదా మాయా. నా మాటిని నువ్వే మారిపో. కానీ ఇవన్నీ వదిలేస్తే ఇందాకేదో అల్లుడంటే లక్షాధికారి అన్నావు. అల్లుడు అంటే లక్షాధికారి కానక్కర్లేదు మాయా. నీ కూతుర్ని లక్షణంగా చూసుకుంటే చాలు. అయినా నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను లక్షాధికారిని తిరిగి వస్తా. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కసితో గోబర్ గ్యాస్ కంపెనీ స్టార్ట్ చేశాను. అలా ₹1,00,000 సంపాదించి మా మామ దగ్గరికి వెళ్తే పిల్లనివ్వను పో అన్నాడు. అలా నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. వీడి కోసం మనం ఏదో ఒకటి చేయాలరా. డన్ చేయాలి. ఓకే పదండ్రా. రేయ్ ఎవర్రా మీరు? యారా నన్ను ఎందుకు తీసుకొచ్చారో? ఈ సన్మానం ఏంది? నువ్వెవర్రా? నువ్వు ఎందుకు తీసుకొచ్చావురా నన్ను? నీకేం పనిరా? వెళ్ళి గుళ్ళో పూజలు చేసుకోక. నువ్వేంట్రా పోలీసు కళ్ళజోడు పెట్టి అటు ఇటు తిప్పుతాడో? నువ్వేంట్రా తేడానా? నీకేమైంది అన్నారా నువ్వు? అన్నా నీ ఏజ్కి నేను అన్నారా? ఎలాగని పడుతున్నానరా నీకు? నువ్వేమన్నా పెద్ద అంబానీ అనుకుంటున్నారా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకురావడానికి? కోడి పంట ముందు ఊరుకుంటా.